స్త్రీతోనే ఉంది మొత్తం. కృతజ్ఞత ఒకరోజు సంవత్సరానికి చెప్పుకుంటే మీ రుణం తీరదండి. మీ జీవితాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది. సృష్టి స్త్రీతోనే ఉంది, అది మీరు తెలుసుకోండి. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక స్త్రీ చెయ్యి ఉంటుంది, ఒక స్త్రీ ఉంటుంది అని చెప్తారు. ఆడది అనంటే నెల రోజుల పాప దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలమ్మ దాకా మీ శారీరక సుఖం కోసం పుట్టిందని అనుకున్నారో మీ పతనం ఖచ్చితంగా జరుగుతుంది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగధర్. ముందుగా హిట్ టీవీ మహిళా ప్రేక్షకులందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. సో ఈ విషయంపైనే మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ మరియు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ముందుగా మీకు హ్యాపీ విమెన్స్ డే మేడం. సో అసలు థ్యాంక్ యూ సో మచ్. అయితే మనకు అసలు విమెన్స్ డే అనేది ఎలా వచ్చింది? ముందుగా మన హిట్ టీవీ ప్రేక్షకులందరికీ, స్త్రీలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే మనం దీని గురించి కొంచెం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఇది స్త్రీ లేనిదే మనకి సృష్టి లేదు. అంటే జననం. స్త్రీ లేకపోతే సృష్టి లేదు, అంటే జననం లేదు. మరి తర్వాత స్త్రీ లేకపోతే మన గమనం లేదు. తర్వాత స్త్రీ లేకపోతే మనకి జీవితమే లేదు. ఏకంగా చెప్పాలంటే సృష్టే లేదు. ఒక స్త్రీ జాతి లేకపోతే పుట్టుకలు ఎలా ఉంటాయి? ఉండవు. భగవంతుడు అందుకనే స్త్రీ జాతిని సృష్టించాడు. కాబట్టి స్త్రీ లేకపోతే ఈ విశ్వంలో ఏదీ లేదు. కాబట్టి స్త్రీలకి మనము ఈ రోజున కృతజ్ఞతలు చెప్పుకునే ఒక రోజుగా మనం నిర్ణయించాం. అంటే మనం అంటే నువ్వు నేనని కాదు, దాని యొక్క ఉద్దేశం. సంవత్సరం పొడుగుతా ఎన్ని మాట్లాడినా, ఎన్ని చేసినా, ఎన్ని రకాలుగా బిహేవ్ చేసినా కూడా ఒకరోజు వాళ్ళని సత్కరించడము, వాళ్ళని అభినందించడము, వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకోవటం అనేది చేస్తే మంచిది, చెయ్యాలి. మరి ఒక్కరోజు చేద్దాము అని చెప్పి, అంటే పుట్టినరోజు ఒకరోజు చేసుకుంటాం కదా, అలాగే దీన్ని కూడా ఒకరోజు. కానీ స్త్రీకి ప్రతిరోజు కృతజ్ఞత చెప్పుకోవాల్సిందే కదా. అప్పుడు చిన్నప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా పిల్లలు తల్లికి చెప్పుకోవాల్సిందే కృతజ్ఞత. మరి ఎదుగుతూ ఉన్న క్రమంలో అన్నదమ్ములకి అక్క చెల్లెళ్ళు ఎంతో సహకారంగా ఉంటుంటారు. మరి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళకి కృతజ్ఞత చెప్పుకోవాలి. మరి అలాగే తండ్రికి ఒంట్లో బాగోకపోయినా, తండ్రికి ఎప్పుడైనా మగపిల్లలు లేనప్పుడు కూతురు సహాయంగా వెళ్ళినప్పుడు, ఆ తండ్రికి ఎంతో సహాయంగా ఉన్నప్పుడు, మరి ఆయన కూడా కొడుకులు లేకపోయినా నా కూతురే ఎంతో నాకు ఆదుకుంది, నాకు సహాయంగా ఒక కుడి భుజంలాగా, ఒక కొడుకులాగా, ఒక స్తంభంలాగా నాకు నిలబడింది అని అనుకునే తండ్రి ఆ మనోభావాలను ఎలా బయట పెట్టలేరు. సో అటువంటి తండ్రి. అలాగే ఒక భార్య ఎన్నో సేవలు చేస్తుంది. మరి అలాగే ఒక మామగారు, ఒక మరిది, ఇలా ఏ వరుసలు తీసుకున్నా కానీ స్త్రీతో లింక్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఆవిడతోటి ఎన్నో సహాయాలే కాదు, ఎన్నో సలహాలు కూడా వాళ్ళు ఎన్నో సందర్భాల్లో తీసుకున్న వాళ్ళు ఉండుంటారు. వాళ్ళ వల్ల సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకటి చెప్తారు చూడు, ఈ ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక స్త్రీ చెయ్యి ఉంటుంది, ఒక స్త్రీ ఉంటుంది అని చెప్తారు. కాబట్టి ప్రతి మగాడు కూడా స్త్రీకి ఏదో ఒక సందర్భంలో రుణపడే ఉంటాడు. అది ఎలా తీర్చుకోవాలి? ఒకరోజు నిర్ణయించుకుని ఆ రోజున ఆమెని మంచిగా అభినందిద్దాము, కృతజ్ఞత చెప్దాము అని ఒక రోజు నిర్ణయించడం అనేది జరిగింది అనమాట. అది మన ఉమెన్స్ డే రోజున అందరు మగాళ్ళు మీ మనోభావాల ప్రకారం మీ స్టైల్లో కృతజ్ఞతలు తెలుపుకోండి. అది ఎట్లా, అది తప్పు అని కానీ, అది ట్రాష్ అని కానీ, అది అవసరం లేదని కానీ అనటానికే వీలు లేని విషయం ఇది అసలు. ఓకే, నెక్స్ట్, ఇది 100 సంవత్సరాల క్రితమే ఇది పుట్టింది, ఇవాళ కాదు. అది 100 సంవత్సరాల క్రితం అంటే ఇది మనకి ఎలా వచ్చిందంటే, ఇది అక్కడ మనకి రష్యా ఆ ప్రాంతంలో ఒక ఉద్యమం నుంచి పుట్టిన ఒక ఒక ఫలితం అని చెప్పుకోవచ్చు దీన్ని. ఏంటంటే వీళ్ళు ఆడవాళ్ళు ఏం చేశారంటే ఒక ఉద్యమం చేశారు అక్కడ. ఏమని, మాకు పని వేళలు తగ్గించాలి, తర్వాత జీతం అనేది కొంచెం పెంచాలి, తర్వాత ఏం చెప్పారు, వాళ్ళకి సౌకర్యాలు కొన్ని కావాలి. వాళ్ళకి ఈ స్త్రీలు డిమాండ్స్ చేసి ఉద్యమం ప్రారంభించారు. సో ఈ ఉమెన్స్ డే అనేది ఉద్యమంలో నుంచి పుట్టిందని చెప్పాలి. అప్పుడు ఉన్నటువంటి అమెరికా అధ్యక్షులు ఏం చేశారంటే వీళ్ళకి ఒక వెసులుబాటు కల్పించారు. సరే, వీళ్ళకి ఒక జాతీయ దినోత్సవం కింద ఒకటి పెడదాము, వీళ్ళని మంచిగా అభినందిద్దాము, లేకపోతే వాళ్ళ తృప్తి కోసం అని పెట్టారనమాట. పెడితే అది కొంతకాలం జరుగుతూ వచ్చింది.
కానీ వీళ్ళకి కూడా ఒక లీడర్ అనే వాళ్ళు ఉంటారు కదా ఉద్యమానికి. వాళ్ళు ఏం చేశారంటే ఇది అంతవరకే కాదు, ఒక మాకు ఒక అంతర్జాతీయంగా కూడా దీనికి గుర్తింపు రావాలి, మేమొక్కళ్ళమే కాదు ప్రతి కంట్రీలోనూ ఇది లేడీస్ అనేవాళ్ళు ఏదో ఒక విధంగా బాధపడుతూనే ఉంటారు, కాబట్టి ఇది అంతర్జాతీయం చేయాలి అని చెప్పి ఒకటి అన్నారనమాట. వీళ్ళు మహిళలు ఏం చేశారంటే తక్కువ పనివేళలు, తర్వాత మంచి శాలరీ, తర్వాత ఏంటంటే మహిళలకు అక్కడ ఓటు హక్కు లేదు, ఆ ఓటు హక్కు కోసం కూడా వాళ్ళు ఉద్యమం చేశారు. చేసినప్పుడు వాళ్ళకి పాక్షికంగా అంటే టెంపరీ అనుకో, పాక్షికంగా అనుకో, వాళ్ళ తృప్తి కోసం అనుకో, వాళ్ళు ఏం చేశారంటే సరే వీళ్ళకి ఒక రోజు జరుపుదాము అని చెప్పి అప్పుడు అమెరికా నిర్ణయించిందట. అమెరికా మరి వాళ్ళ అండర్లో ఉన్నారో అప్పుడు మనకు తెలియదు. తర్వాత మనకి 1911లో వీళ్ళకి మళ్ళీ ఒకటి డిక్లరేషన్ చేశారు. ఏంటంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆస్ట్రియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్ ఇలాంటి వాటిల్లో అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించారు. ప్రకటిస్తే అలా కాదు, అంతర్జాతీయంగా అంటే ఇంకా అన్ని దేశాలు అని, మొత్తం ఇండియాతో సహా అన్ని దేశాలు ఒకరోజు పాటించుకుంటే ఆయా దేశాల్లో స్త్రీని గౌరవించుకుంటారు కదా అన్నట్టుగా వాళ్ళకి అట్లా చేశారనమాట. ఇంకా తర్వాత 1975లో ఐక్యరాజ్య సమితి కూడా డిక్లరేషన్ చేసింది. ఏంటంటే వీళ్ళకి అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం ప్రకటిద్దాము అని చెప్పి. తర్వాత వీళ్ళు ఉద్యమాలు చేసిన రోజు ఏదైతే ఉందో అంటే వాళ్ళ క్యాలెండర్స్ ఉంటాయి, గ్రిగేరియన్ అని చెప్పి, ఆ క్యాలెండర్స్ లెక్కల ప్రకారం అప్పట్లో 100 సంవత్సరాల క్రితం అన్నమాట ఇది. ఈ మహిళా దినోత్సవం జరపటం అనేది 100 సంవత్సరాలు దాటిపోయింది. మరి 100 సంవత్సరాల క్రితం వాళ్ళు ఫాలో అవుతున్న క్యాలెండర్స్ ఉంటాయి కొన్ని, మన క్యాలెండర్స్ వేరే ఉంటాయి, వాళ్ళ క్యాలెండర్స్ వేరే ఉంటాయి. సో గ్రిగేరియన్ అనే ఒక క్యాలెండర్ లెక్కల ప్రకారం మార్చి 8వ తారీఖు వచ్చింది. ఓకే. సో వాళ్ళు మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం కింద ప్రకటించారన్నమాట. ప్రకటిస్తే కూడా దాని ఉద్దేశం ఏంటి, ఏం చేయాలి? ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంతా ఇప్పుడు వాళ్ళు అంతా కష్టపడి ఉద్యమాలు చేసి సాధించుకున్న రోజు, మరి ఏం చేయాలి? సాధించాం బై, మరి ఇప్పుడు ఏంటి? ఇంటికెళ్ళి వంట చేసుకుని తిందామా? సరే మనకి మంచిగా పైసలు పెంచారు, శాలరీ పెంచారు, మనకి వర్కింగ్ అవర్స్ తగ్గించారు, మనకి ఓటు హక్కు వచ్చేసింది, అమ్మాయి హాయిగా పడుకుందామా? మరి ఏం చేయాలి? ఏం చేయాలి అని అంటే వాళ్ళు నిర్ణయించుకున్నారు, ప్లస్ నిర్ణయించింది కూడా ఏంటంటే ఇది సాధించిన తర్వాత ఈ సంవత్సరం అంతా మనం ఏం సాధించాము, ఏం చేశాము అనే దాని గురించి ఈ మహిళా దినోత్సవం రోజున మనం మాట్లాడుకోవాలి కూర్చొని. ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని అందరు ఏ దేశానికి సంబంధించిన మహిళలు ఆ దేశంలో, ఇప్పుడు మన ఇండియాలో ఉందనుకో, ఇండియా అంతా ఒక చోటకి రాలేరు, గల్లీ గల్లీకి ఉమెన్స్ డే చేసుకుంటారు, ప్రతి ఇంట్లో చేసుకుంటారు. ఇప్పుడు ఒక మహిళా మండళ్ళు ఉన్నాయి, లేదు ఒక రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కేంద్రాలు ఉంటాయి లేడీస్కి సంబంధించినవి, వాళ్ళు ఇలా ఒక ఇల్లు ఉంది, లేడీస్ ఈ సంవత్సరం మనం ఏం చేయాలి, ఇలా ఒక ప్రణాళిక వేసుకోవాలి. గడిచిన సంవత్సరం అంతా మనం ఏం చేసాము అని ఆ రోజు మాట్లాడుకోవాలి. ఇంకా ఈ సంవత్సరం అయిపోయింది, మళ్ళీ సంవత్సరం స్టార్ట్ అవుతుంది కదా ఈ రోజు నుంచి, మరి ఈ రోజు నుంచి మనం ఈ ఇయర్కి మనం ఏమేం చేయాలి అని ప్రణాళికలు వేసుకోవాలి. ఇప్పుడు అవి ఎలా అంటే, ఇప్పుడు ఉద్యమం చేసాము, మనం ఒక ఓటు హక్కు సాధించాము, లేకపోతే మన పని వేళలు తగ్గించమని అడిగాము, తర్వాత జీతం కొంచెం పెంచమని చెప్పాము, అప్పుడు మనం ఏం చేయాలి, ఎటువంటి మెరుగైన పనులు మనం చేయాలని ఆలోచించాలి. ఓకే. అక్కడ పరిస్థితులకు సంబంధించింది ఏదన్నా ఉంది అంటే దాన్ని బాగు చేయాలని అనుకోవటం. ఓకే, అది అనుకున్న తర్వాత ఈ ఉమెన్స్ డే రోజున అది మనం సాధించామా లేదా అని మాట్లాడుకోవాలి. లేదు అది కొంతవరకు వచ్చి ఆగింది, ఇంకా దానికి ప్రాసెస్ ఉంది అని అనుకుంటే ఇవాళ ఏమనుకోవాలి మనం, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మార్చి 8వ తారీఖున ఏమనుకోవాలంటే, ఇప్పటికి మనం అనుకున్నది సగం సాధించాము, అది ఇంకా ప్రాసెస్ లాంగ్ కాబట్టి దాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఈ సంవత్సరము దాన్ని కంటిన్యూ చేసి దానికి అది ఏ విషయం అయితే మనం అనుకున్నామో ఆ విషయాన్ని కంప్లీట్ చేద్దాము, చేసి ఆ విషయంలో మనం విజయం సాధిద్దాము అని అనుకోవాలి. అలాగే లేదు ఆ సంవత్సరానికి ఆ విషయం మనం అయిపోయింది, డెవలప్ అయిపోయింది, ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, మరి ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఇయర్ ఏం చేయాలి అనేది ఈ రోజున మనం 8వ తారీఖున కూర్చొని మళ్ళీ ఈరోజు కొత్త పథకం ఏం చేద్దాం, ఒక ప్రణాళిక వేసుకుందాం, ఒక విషయాన్ని మనం అనుకుందాం.
దీన్ని ఏం చేద్దాము అంటే ఏంటి, మనం ఈరోజు ఈ సంవత్సరం ఫ్రిడ్జ్ కొందామా, లేకపోతే దాన్ని ఏమంటారు ఏసీ కొందామా, ఇది కాదు. మహిళలు వాళ్ళు ఎప్పుడైతే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించండి అని అడిగారో, ఆ కంట్రీ అధికారికంగా 1975లో ప్రకటించిందో దానికి కొన్ని నియమ నిబంధనలు కూడా పెట్టింది. అది ఏంటనంటే ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళికలు ఎలా ఉండాలి అని అంటే సమానత్వాలు కానీ సమానత్వంగా ఆలోచించడం కానీ, తెలివిగా ప్రవర్తించడం కానీ, మన ప్రాబ్లంలోంచి మనం బయటపడటం కానీ, అంటే సెల్ఫ్ నేను ఒక్కదాన్ని ఉన్నాను, నా ఒక్కదాని సమస్య కాదు, ఒక కాలనీ ఉంది, లేడీస్ అందరూ కలిసి మన కాలనీలో ఈ సమస్యను పరిష్కరించాలంటే ఈ సంవత్సరం మనం ఏం చేయాలి, దానికి ఒక ప్రణాళిక వేసుకుని తెలివిగా ఆలోచించి సమానత్వంగా అందరూ సమానంగా, నేను ఎక్కువ నేను తక్కువ, మహిళా మండలి అధ్యక్షురాల్ని, ప్రెసిడెంట్ని, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ ఇలాగ పేర్లు పెట్టుకుని అలా కాకుండా అందరూ సమానత్వంగా తర్వాత ఆ సమస్యని పరిష్కరించుకోవడం, అటువంటి నియమ నిబంధనలు పెట్టుకోవాలి. అంటే మేడం ఇప్పుడు జనరేషన్లో ఏదైతే మీరు అన్నారు కదా సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అలాగా, సో అలాంటి డామినేషన్స్ కూడా ఉన్నాయి కదా ఆడవాళ్ళకు మాత్రం. చెప్తాను, గుడ్ క్వశ్చన్. అది అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా జరుపుకోవాలి, మరి ఎందుకు జరుపుకోవాలి అనేది అది ఒక నియమ నిబంధనలు ఉన్నాయి అక్కడ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఏ పని చేయాలన్నా ఉంటాయా? ఇప్పుడు మనం చేసుకునే మహిళా దినోత్సవానికి ఏమన్నా ఉన్నాయా? లేవు. అసలు ఏ ఉద్దేశంతో దాన్ని పెట్టారు? అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో దాన్ని తీసుకొచ్చి ఇలా చేసుకోవాలి, ఆ రోజు కృతజ్ఞత ఆడవాళ్ళకి తెలుపుకోవాలి మగవాళ్ళందరూ అని అన్నప్పుడు నువ్వు ఏం సాధించాలి, నువ్వు ఏం సాధిస్తున్నావు అనేది ప్రశ్నించుకోవాలన్నమాట. అది ఏంటి, దానికి సాధించాలి అని అనుకోవాలంటే ఒక నియమ నిబంధనలు పెట్టుకోవాలి. ఆ కంట్రీ పెట్టింది, దానికి కట్టుబడి ఆ మహిళలు ఒక పెద్ద పెద్ద విషయాలు, మంచి మంచి విషయాలు, ఒక డెవలప్మెంట్కి సంబంధించి ఒక స్త్రీ యొక్క ఆలోచనలు మెరుగుపరుచుకోవటం ఎలా అంట్లు తోముకొని అన్నం వండి పిల్లలకి పాలిచ్చి మొగుడికి టైంకి పంపించి భర్తతో కొట్టించుకుంటూ అత్తగారితో తిట్టించుకుంటూ ఇంట్లో ఏమంటారు అన్ని పనులు దాసరికం చేస్తూ, అదే డెవలప్మెంట్? అఫ్ కోర్స్ ఇంటి పనులు చేసుకోవడం ఖచ్చితంగా చేసుకోవాలి, తప్పని నేను అనటం లేదు. అందులోనే కూరుకుపోయి అదే ప్రపంచంలాగా బావిలో కప్పలాగా ఇంటికి 4 పక్కల కిటికీలు మూసేస్తే ఇంట్లో ఎలా ఉంటుందో ఆ విధంగా తయారైతే ఆడవాళ్ళ యొక్క ఆత్మస్థైర్యం కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ మొత్తం సమాధి అయిపోతాయి. అందుకని తెలివిగల ఆలోచనలు చేసే విధంగా ప్రవర్తించండి, అందరూ సమానత్వంగా ఉండండి, సమానంగా అందరూ కలిసి ఏకమయ్యి ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ సంవత్సరం ఏం చేయాలి, లాస్ట్ ఇయర్ తీసుకున్న నిర్ణయాన్ని మనం ఫుల్ఫిల్ చేశామా లేదా, ఈ సంవత్సరం మళ్ళీ కొత్త దాన్ని ఏం పెట్టుకోవాలి, కొత్త విషయాన్ని మనం ఏం తీసుకుందాం ఈ సంవత్సరం. ఓకే బై లాస్ట్ ఇయర్ ఫలానాది చేసేసాం, ఈ ఇయర్ మళ్ళీ మన కాలనీ డెవలప్మెంట్కి ఏం చేయాలి, లేదు మనం ఒక సంస్థను నడుపుతున్నాం, ఆ సంస్థలో మనం ఏం చేయాలి ఫర్దర్ డెవలప్మెంట్ కోసం అని ఆలోచించగలగాలి. ఆలోచించాలంటే తెలివితేటలు పెరగాలి. మనం ఒక్కళ్ళమే ఆలోచించే ఆర్డర్లు వేస్తే జరుగుతాయా? లేదు, సమానత్వంగా ఉండాలి. ఇది ఏంటంటే ఒక మహిళ ఎలా ఉండాలో ఈ 2 విషయాలు మనకి బాగా తెలియపరుస్తాయి. ఇది అదర్ కంట్రీస్ వాళ్ళు పెట్టినటువంటి నియమ నిబంధనలు, వాటికి కట్టుబడి ఆయా దేశంలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళు డెవలప్మెంట్ని చేసుకునే ఉంటారు. ఎందుకంటే గత 100 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ రోజుకి మన ఈ సంవత్సరానికి 113 సంవత్సరాలు అయింది మహిళా దినోత్సవం జరుపుకుంటూ. మనకి 1975లో మాత్రమే అధికారంగా ఐక్యరాజ్య సమితి అంటే తెలుసు కదా, కొన్ని దేశాల యొక్క కూటమి, వాళ్ళు నిర్ణయిస్తేనే స్టాండర్డ్ అనమాట, అది స్టాండర్డ్, దానికి తిరుగులేదు. సో అది నిర్ణయించిన తర్వాత ఇంక ఎవరో ఏమీ నో అంటానికి లేదు. ఆ ఐక్యరాజ్య సమితి అధికారికంగా ప్రకటించింది. నేను ఇన్నిసార్లు ఒత్తి చెప్తున్నా ఈ మాటనే, ప్రతి లేడీ కూడా దీన్ని గమనించాలని చెప్తున్నా. అంటే మేడం ఇక్కడ మీరు అన్నట్టుగానే వాళ్ళు ప్రకటించారు, ఓకే, బట్ భారతదేశంలో మనం ప్రజెంట్ ఉన్నది ఇక్కడే కాబట్టి భారతదేశంలో మహిళల యొక్క ప్రాధాన్యత ఎలా ఉంది? నేను అక్కడికే వస్తున్నా. బేస్ బాగా తెలుసుకుంటే నెక్స్ట్ వచ్చే షార్ట్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఈజీగా రాసేయచ్చు. రైట్, అర్థమైందా? పాఠం మనం చదువుకుంటాం స్కూల్లో, కాలేజ్లో,
బేసిక్స్ మనం అది మెయిన్ థీమ్ దాన్ని చదివేశామంటే షార్ట్ క్వశ్చన్స్కి ఊరికి మన ఆన్సర్ రాసేయచ్చు కళ్ళు మూసుకుని. ఇప్పుడు మనం బేస్ మాట్లాడేసాం. రైట్. ఇప్పుడు అసలు ఉద్దేశం అది దాన్ని గత 113 సంవత్సరాల నుంచి జరుపుకుంటూ ఉన్నారు. మన 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారు. అయితే మనం 1975 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? దగ్గర దగ్గర ఒక 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల నుంచి మనం చేసుకుంటున్నాం. సరే బై, మనం ఏమన్నా డాష్ 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 మనం ఏం సాధించాం ఈ 50 సంవత్సరాల్లో? 50 సంవత్సరాల మహిళలు ఏం సాధించారంటే రాజకీయంగా ఎలా ఎదిగాము, ఆర్థిక పరంగా మనం ఎలా ఎదిగాము, మనం ఏమంటారంటే చాలామంది కంటే మనం పై స్థాయిలో ఉన్నామా లేదా, లేకపోతే ఇవాళ నేను ఒక 1000 మందికి దానం చేశాను, ఇవి దానం చేశాను, ఆ రకంగా ఆవిడ ఫేమ్ అయ్యారు. సో ఆవిడ ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా సరే ఆవిడ దాన ధర్మాలు చేస్తుందంట, ఎక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా సరే ఆవిడే కండక్ట్ చేస్తుందట, మరి ఆవిడ కండక్ట్ చేస్తే చాలా బాగుంటుందంట, ఎక్కడెక్కడి నుంచో మహిళలు వస్తారంట అనేవి స్టాండర్డ్గా తీసుకుంటున్నారు. తర్వాత అలా చేసిన మహిళలకి సన్మానం మహిళలే చేస్తున్నారు. రైట్. మరి ఇక్కడ ఏంటి? మహిళా దినోత్సవం ఎవరు చేయాలి? మహిళలకి కృతజ్ఞత తెలుపుకోవాలి అంటే ఎవరు తెలపాలి? పురుషులు. ఇక్కడ మహిళలకి మహిళలే వాళ్ళు నిర్ణయం చేసుకుని వాళ్ళు ఇంకొకళ్ళని నిర్ణయించి ఈవిడ ఏదో సాధించింది, ఈవిడ చాలా ఎక్కువ సాధించింది, ఈవిడ 10 సార్లు అది చేసింది, ఈవిడ 10 సార్లు 20 సార్లు అది చేసింది, ఇది చేసింది అని చెప్పి అలా చేసిన వాళ్ళకి సన్మానం చేయడం ఒక ఆడవాళ్ళకి. అర్థమైందా? ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నువ్వు అడిగే భారతదేశంలో ఇలా చేస్తున్నారు. ఆ ఉద్దేశం ఏంటి? వాళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టారు? సమానత్వంగా. అర్థమైందా? తెలివితేటలు పెంచుకుంటూ అని అన్నారు. ఇక్కడ ఎవరు తెలివితేటలు పెరుగుతున్నాయి? డబ్బున్నోడికి, లేకపోతే ఎలా పడితే అలా అడ్డదారుల్లో వెళ్ళిపోయి ఏ పని పడితే ఆ పని చేసేసే వాళ్ళకి, లేకపోతే ఒకటే పని 10 సార్లు చేసి గిన్నిస్ బుక్ ఎక్కిన వాళ్ళకి సన్మానాలు ఆడవాళ్ళకి చేస్తున్నట్టుగా మనం ఇక్కడ మన దేశంలోనే ఎందుకు అని అంటే ఇదే ఇప్పుడు తెలివితేటలు పెంచుకోమన్నారు. ఇక్కడ వీళ్ళ తెలివితేటలు పెంచుకుంటున్నారా, ఉన్న తెలివితేటలు పోతున్నాయా? సరే, నువ్వు ఒక ఉద్ధరించినటువంటి ఒక విషయంలో ఒకటి ఉద్ధరించావు, అది మహిళలందరికీ మేలయ్యింది అని అంటే అది కూడా మనం ఏ విధంగా అని ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇంకా నేను డీప్గా క్లారిటీగా నేను చెప్పను, అందరికీ అర్థం అవ్వాలి. ఇప్పుడు నేనున్నాను, ఊరికే ఒక 100 పట్టుచీరలు కొనేసుకున్నాను, నాకు సన్మానం చేస్తారా మీరు? లేదు. ఒక 100 రకాల వంటలు తిరగకుండా వంట చేస్తాను, గిన్నిస్ బుక్లోకి వెళ్తాను. అది ఏంటిది? దానివల్ల అభివృద్ధి నువ్వు ఎక్కడ సాధించావు? సాటి మహిళలకి వాళ్ళకి చేయూతని కానీ, లేకపోతే ఇప్పుడు ఇదాక మనం పెట్టుకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉన్నాయి కదా, వాటిల్లో ఇది ఏమైనా అప్లికబుల్ అవుతుందా? ఒక థీమ్ పెట్టుకోవాలి, అది అయిపోయిన తర్వాత ఇంకోటి పెట్టుకోవాలి. ఒక డెవలప్మెంట్కి అది ఎక్కడ జరుగుతుంది, జరిగితే కూడా ఎన్ని జరుగుతున్నాయి, ఎక్కడ మన అభివృద్ధి ఉంది చెప్పుకోవాలంటే గణాంకాల ప్రకారం గంటకి లేకపోతే ఒక పూటకి ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్ని మైనర్ పిల్లల్ని అత్యాచారాలు చేశారు, ఎన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి. మరి ఎక్కడ ఉంది మన అభివృద్ధి? లేదు. మరి లేడీస్ కూడా నిన్న ఒక అమ్మాయి చెప్తుంది, ఆమె బ్రహ్మచారిగా ఉండిపోయింది. బ్రహ్మచారిగా ఉండిపోయి ఏం చేస్తుంది? అమ్మాయిల దగ్గర నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి ఒక మహిళల వరకు కూడా తను ఎన్నో విద్యలు నేర్పుతుంది, తనకి తన ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి. రైట్. ఆమె నిర్ణయించుకుంది ఈ సంవత్సరం, గతంలోనే నిర్ణయించుకుంది, మళ్ళీ కొత్తగా ఈ మహిళా దినోత్సవం రోజున 2000 మందికి నేను ఈ సంవత్సరము మళ్ళీ కూడా శిక్షణ ఇస్తాను. ఒక కరాటేలో కానీ ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలనే టిప్స్ కానీ, మరి ఏ విధంగా కానీ, అది మహిళా సాధికారత అనుకోండి. మహిళా దినోత్సవం రోజున మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటి అని అంటే ఇదిగో ఇలాంటివి తీసుకోవాలి. మరి చిన్న చిన్న పాపలు
5 ఏళ్ళు కాంచి నెల పాపల దగ్గర నుంచి అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి పసిగుడ్ల దగ్గర నుంచి ముసలి బామ్మ వరకు కూడా మరి ఏ విధంగానూ ప్రాణ రక్షణ కానీ మాన రక్షణ కానీ లేనప్పుడు ఒక వయసులో ఉన్న అమ్మాయి బ్రహ్మచర్యం చేపట్టి, అంటే లైక్ సన్యాసి అని అనుకోవచ్చు, బ్రహ్మచర్యం పాటిస్తూ ఉద్ధరించాల్సిన అవసరం ఏంటి? రైట్. ఆమె కదా జరుపుకోవాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అలాంటి వాళ్ళు మన ఇండియాలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ జరుపుకోవచ్చు మహిళా దినోత్సవం. వాళ్ళందరికీ మగవాళ్ళు చేయాలి. ఇంకొకటి చెప్తాను, హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి హౌస్ వైఫ్ని భర్త అనేవాడు అభినందించాల్సిన రోజే ఈరోజు. రైట్. ఎందుకంటే కనీసం ఒక స్త్రీ ఆ ఇంటి కోసం పాటుపడుతుంది చూసారు. కొంచెం డబ్బు కూడా పెట్టాలి, ఈ సంవత్సరం నేను ఒక ఫ్రిడ్జ్ కొనాలి. సిచ్యువేషన్స్ ఏంటంటే ఇన్ని చేసినా కూడా వాళ్ళు అంటారు, అంటే ఆఫీస్కి వెళ్ళొచ్చి నువ్వేం చేస్తున్నావు ఇంట్లో కూర్చో. అందుకే నేను చెప్తున్నా, క్లియర్ కట్ గా చెప్తాను నేను, కొంచెం లెంతీ అయినా. ఇప్పుడు ఒక కనీసం అని 3 సార్లు నేను గట్టిగా చెప్పాను ఇక్కడ. కనీసము తన ఇంటి కోసం, తన ఇంటి డెవలప్మెంట్ కోసం, తన ఫ్యామిలీ కోసము, నలుగురిలో నేను కూడా లిస్ట్లో ఉందేంటి అని ఎవరు అనుకోకుండా, అంటే ఎవరో అనుకుంటే మనకేంటి, అవన్నీ జరగని పనులు. అవును. ఇప్పుడు 2 గెస్టులు మన ఇంటికి రావాలంటే 2 కుర్చీలు ఉండాలా? 2 ఏంటి 4 ఉండాలి. మనకు 2 ఉండాలి, వాళ్ళకి 2 కుర్చీలు వేసి మన కింద కూర్చుంటావా? కాదు కదా. 4 చైర్స్ ఉండాలి, భోజనం పెట్టాలి. కింద కూర్చుని భోజనం చేసే సాంప్రదాయం ఏనాడో అటకెక్కింది. కాబట్టి కనీసం ఒక చిన్నది ఏదన్నా కూర్చునే టేబుల్ 2 చైర్లు ఉండాలి. మరి ఇవాళ రేపు రోజు బజార్కి వెళ్ళి కాయగూరలు, మిల్క్, అది ఇది అన్నీ తెచ్చి ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేదు. సో వారానికి ఒకసారి పర్చేజ్ చేస్తారు, వెజిటబుల్స్ కానీ, ఎగ్స్ కానీ, మిల్క్ కానీ, ఎనీథింగ్. అవన్నీ ప్రిజర్వ్ పెట్టుకోవడం వల్ల కూరగాయలు కానీ, ఈవెన్ కొత్తిమీర, కరివేపాకు, మిర్చి, అల్లము, నిమ్మకాయలు, లైక్ కందిపప్పు, ఆలుగడ్డ, టమాటర్ లాంటివే ఇవి కూడా. అంటే ఇవి ఆధారవులు అంటారు. ఆధారవులు అంటే దాన్ని మనం స్పోకెన్లో ఆధారవులు అంటాం. ఆధారవులు అంటే ఏంటంటే మనకి కూరగాయలు లేని సమయంలో, గబుక్కుని వెళ్ళే మనిషి లేని సమయంలో మనం ఏం చేస్తాం, టక్కని ఆలు, ప్యాజ్, టమాటర్ తీసి వండేయగలుగుతాం. లేదు, ఒక కందిపప్పు తీసి మనం పప్పుచారు చేస్తాం. ఓకే, పప్పుచారు చేస్తే దాంట్లో మనం నంచుకోవడానికి వడియాలు లేకపోయినా, ఆలు ఫ్రై లేకపోయినా నోరు మూసుకుని తినగలుగుతాం ఎలాగోలా. మరి ఏం లేవు, కందిపప్పు మాత్రమే ఉంది. నువ్వు అది పప్పుచారు చేయకపోతే మరి ఏం చేస్తావు? అన్నంలో నీళ్ళు వేసుకుని తినలేవు కదా. సో కందిపప్పు అనేది ఉండాలి. కందిపప్పు ఆధారవు. అలానే ఆలు ప్యాజ్ మటర్ ఇలాంటివి ఖచ్చితంగా, టమాటర్ అవి కూడా ఆధారవులే. అవి ఆధారాలు ఎలా అవుతాయి? రోజు దొరుకుతాయి కదా, రోజు దొరుకుతాయి. కానీ కొద్ది రోజులు నిలవ ఉండే వస్తువులు అవి. ఆలు, టమాటర్ అనేవి నెల రోజులు ఉంటాయి, ఏం కాదు. నెల రోజుల తర్వాత ఆలుగడ్డలకి మొక్కలు వస్తాయి, అప్పుడు తినద్దు. నెల రోజులు ఆలుగడ్డలు నీకు ఫ్రిడ్జ్లో ఉంటాయి, లేదంటే బయటన్నా ఉంటాయి. మరి బఠానీ, మటర్ అంటే బఠానీ కదా, గ్రీన్ పీస్ మనకు ఫ్రెష్ దొరకదు, ఎండు బఠానీ దొరుకుతాయి, అవి ఇంట్లో పెట్టుకుంటాము. అవి తీసి మనం నానబెట్టి కూర ఉండొచ్చు కదా. సో వీటిని ఆధారవులు అంటారు. కాబట్టి ఇంటి ఇల్లాలు కొంచెం డబ్బులు పొదుపు చేసి ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుందామండి అంటుంది. ఎందుకు? ఎమర్జెన్సీలో మనం బయటకు వెళ్ళలేనప్పుడు ఇలాంటి ఆధారాలు మనకి ఫ్రిడ్జ్లో ఉంటే తీసి టక్కన నేను ఒక పొద్దు అన్నం పెట్టగలుగుతాను. అందుకే ప్రతి స్త్రీని కూడా అన్నపూర్ణతో పోల్చారు. రైట్, నైస్ ఎగ్జాంపుల్. అవునా కదా? అవును. చెప్తారు, మా అమ్మ ఏమీ లేకపోయినా సరే అమృతంలాగా వంట చేసి కడుపు నిండా భోజనం పెడుతుందండి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇలానే పాసిబుల్ అవుతుంది. అందుకని నేను అన్నది కనీసం తన ఇంటి కోసం ఒక ఇల్లాలు ఈ విధంగా ఇంటిని జాగ్రత్త చేసుకుంటుంది కదా. ఆమె పక్కింటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో సాధికారత సాధించాల్సిన అవసరం ఆమెకి లేదు. తర్వాత ఆవిడ చేయలేదు అంతంతవి. కనీసం తన ఇంటి కోసం ఇలా చేసి దానికోసం ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుందామండి అంటే ఇంట్లో ఇంకా తన వంతు ప్రకారం పొదుపులు చేసి ఇంకొంచెం డబ్బు దాచి అతనికి ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆ పై అమౌంట్ ఆయన వేసుకుని ఒక ఫ్రిడ్జ్ కొంటాడు. దిస్ ఈజ్ నాట్ లగ్జరీ, దిస్ ఈజ్ నీడ్. అర్థమైందా? నీడ్.
మరి ఇలా మనం అరేంజ్ చేసుకోకపోతే ఇల్లు టక్కన ఇద్దరు అతిథులు వస్తే నువ్వు ఫ్రిడ్జ్లో నుంచి పెరుగు తీసి పెరుగు అక్కడ ఒక ఐటెంగా పెట్టగలుగుతావు, పప్పుచారు ఒక ఐటెంగా పెట్టగలుగుతావు, ఆలు మటర్ ఒక సబ్జీ నువ్వు చేయగలుగుతావు. ఇలా ఉంటుండే పెరుగులో మళ్ళీ ప్యాజ్ వేసి నువ్వు అది ఒక రాయితా చట్నీ లాగా చేయగలుగుతావు. రైస్ ఉంటే నువ్వు బగారా రైస్ చేయి, లేకపోతే పలావ్ చేయగలుగుతావు. దానికి తోడు పక్కన నువ్వు పప్పు చేయగలుగుతావు, అనా వట్టిపప్పు చేయగలుగుతావు, వైట్ రైస్ పెట్టగలుగుతావు, ఇంట్లో ఎన్ని పికిల్ ఉంటుంది పికిల్ పెట్టగలుగుతావు. ఎన్ని రకాలైనవి అక్కడ. అప్పుడు ఆ భర్త ఏమనుకుంటాడు, అరే వా నన్ను అడగలేదు ఇన్ని రకాలు పెట్టింది అనుకుంటాడు. ఇంట్లో ఏమీ లేకుండా ఉన్నాయి, ఎలా వంట చేస్తుందో బాబాయ్ పేరు పోతుందేమో బయట అని. కానీ తర్వాత మనసులో ఎంత అప్రిషియేట్ చేస్తాడో తెలుసా. కానీ నువ్వు ఇందాక అడిగావు, అనడు అనడు ఈవిడ అనలేదని కాసేపు ఒక రోజు చూసిన తర్వాత ఎందుకు మెచ్చుకోలేదు, ఏమీ లేనప్పుడు కూడా నీ ఫ్రెండ్స్కి నేను చేసి పెట్టాను కదంటే, నువ్వు చేసేది ఎవరైనా చేసేది అదే కదా, నేను తెద్దాం అనుకున్నా అదంతా, నువ్వు ఏదో చేస్తానన్నావని నేను ఊరుకున్నా అని అహంతో దాన్ని కప్పేస్తాడు. అసలు దీని ఉద్దేశం ఏంటి, ఆ సంవత్సరంలో ఒక్కరోజు స్త్రీలని అభినందిద్దాం, మన కృతజ్ఞత తెలుపుదాం. సంవత్సరం పొడుగుతా నీ పరువును కాపాడుతూ ఉంటుంది, నీ డబ్బును వేస్ట్ చేయకుండా కాపాడుతూ ఉంటుంది, నీ ఫ్రెండ్స్ వస్తే కడుపు నిండా 4 రకాలతో భోజనం పెడుతుంది. మరి నీ కృతజ్ఞత చెప్పుకోవా? చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి కదా. కాబట్టి మగవాళ్ళు మీరు ఏ ఏజ్లో ఉన్నా సరే, పెళ్ళైన ప్రతి మగవాడికి నేను చెప్తున్నా, పెళ్ళి కాని అబ్బాయిలు కూడా మా ఫ్రెండ్స్ వస్తే అమ్మాయి ఇలానే వండి పెడుతుంది, పెళ్ళి కాని అబ్బాయిలకు కూడా చెప్తున్నాను, కృతజ్ఞత ఒకరోజు సంవత్సరానికి చెప్పుకుంటే మీ రుణం తీరదండి. ప్రతిరోజు కూడా ఇలా అనండి, అమ్మా నువ్వు మంచిగా చేస్తున్నావమ్మా, నువ్వు ఏమీ లేకపోయినా సరే చక్కగా ఇంటిని లాక్కొస్తున్నావమ్మా, లేకపోతే భర్త అయితే నువ్వేం లేకపోయినా ఇంటిని లాక్కొస్తున్నావు అని భార్యని ఇలా మెచ్చుకోగలిగితే ఆ ఇల్లు ఇంకా డెవలప్ అవుతుంది. సో మహిళా దినోత్సవం రోజున క్రితం సంవత్సరం ఏం చేసామో మాట్లాడుకోవడం, ఈ సంవత్సరం ఏం చేయాలో మళ్ళీ ప్రణాళిక వేసుకోవడం అనేది ఒక నియమ నిబంధనలు పెట్టారు. ప్రతి సంవత్సరం ఒక కొత్తదాన్ని మీరు పాటించండి. ఈ సంవత్సరం ఒక ఇల్లాలు ఫ్రిడ్జ్ కొంటే వచ్చే సంవత్సరము అబ్బాయి ఒక ఎగ్జామ్కి వెళ్ళాలి, దానికి ఫీజు కట్టాలి, దాన్ని దాస్తూ ఉంటుంది, భర్త ఎటు దాస్తాడు. ఇవిడేమనుకుంటుంది, ఆయన ఏం పాటలు పడుతున్నాడేమో ఇంట్లో ఇంకొంచెం పొదుపు చేసి కొంత డబ్బు అందిద్దాం, లేదా అబ్బాయికి బట్టలకు వస్తాయి, లేకపోతే అబ్బాయికి మెటీరియల్కి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీట్కి ఎన్నో అవసరం అవుతుంటాయి. సరే అబ్బాయికి సెలక్షన్ వస్తే మరి మెడిసిన్లో జాయిన్ అయితే మంచి బట్టలు కావాలి అని ఇప్పటి నుంచే ఈ సంవత్సరం అంతా దాస్తుంది ఆవిడ. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాంటివి ఆవిడ ప్రణాళిక పెట్టుకున్నట్టయితే భర్త అయినా సరే, ఇప్పుడు భర్తల గురించి కదా మనం మాట్లాడేది, స్త్రీ గురించి మాట్లాడుతున్నాం. ఆవిడ సాధించినట్టే డెవలప్మెంట్. అంటే ఏంటి, తెలివితేటలను ఆవిడ ఉపయోగిస్తుంది, అవునా. ఇంట్లో అందరికీ ఏమంటారు తెలుగులో అంటే సమర్థించుకుంటూ, అమ్మా ఇదమ్మా బాబు ఇదయ్యా ఎట్లా అయ్యా అని తల్లి చెప్తే పిల్లలు వింటారు. చెప్పాల్సిన పద్ధతిలో వింటే చెప్తారు, చెప్పాల్సిన పద్ధతిలో చెప్పకపోతే ఎవ్వరూ వినరు. దాన్నే తెలివితేటలు పెంచుకోవడం. అందరినీ కలుపుకోవాలంటే తెలివితేటలు పెరగాలి. అంటే ఇక్కడ మనం ఇంకోటి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే మేడం, చాలా మంది ఎట్లా అంటే ఎవరైతే సింగిల్ ఉమెన్ వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ తను ఇంటినంట చక్క పెట్టుకొని పిల్లల్ని చూసుకుంటూ చదివించుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తుంటారు. ఈ జనరేషన్ లో ఎక్కువ ఉన్నారు. వాళ్ళ గురించి మనం చాలా మాట్లాడుకోవాలి. అసలు మీరేమనుకుంటున్నారు? అవునవును, అది పురుషులు చేసేది ఏంటంటే బాధ్యతారహితమైనటువంటి విధానం. సరే వాళ్ళని వదిలేద్దాం. ఎందుకు వదిలేద్దాం అని అంటే అప్రస్తుతం మగవాళ్ళ గురించి ఇప్పుడు ఈ టాపిక్లో స్త్రీ గురించి. నిన్ననే ఒక స్త్రీ నాతో మాట్లాడటం జరిగింది. తన ఏజ్ 42 అంటే కూడా చాలా యంగ్గా కనిపిస్తుంది, యాక్టివ్గా ఉంది. సరే నా దగ్గరకు వచ్చి, మేడం మిమ్మల్ని రోజు నేను ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాను అని చెప్పి నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుని మాట్లాడింది. సరేనండి కూర్చోండి, మీరు ఏం చేస్తారు, ఒక బాబు ఉన్నాడు, మీ బాబా ఏం చదువుతున్నాడు అంటే, నాకు 2 బాబులండి, ఇంటర్మీడియట్ ఒక అబ్బాయి, 9th క్లాస్ ఒక అబ్బాయి అని అంది. ఆహా అలాగా, మీరేం జాబ్ చేస్తుంటారు అని అంటే, నేను 4 ఏళ్లలో పాచి పని చేస్తానండి అంది. పాచి పని చేస్తుంది? యా, ఓకే. అంట్లు తోమడము, ఇల్లు ఊడ్చడము, ఇలాంటి పనులన్నీ చేస్తుంది. అయితే ఆవిడ ఆహార్యం అంటే ఆవిడ అటైర్ నేను చూసింది ఏంటనంటే, చక్కగా గోల్డ్ చైన్, పైన ఏదో నల్లపూసలు ఏదో చిన్నది పెట్టుకుంది, చెవులకి కూడా నీట్గా పెట్టుకుంది, ఒక మంచి శారీని నీట్గా ఇట్లా పిన్ చేసి పెట్టుకుంది, హెయిర్ స్టైల్ మంచిగా నార్మల్గా ఉంది,
చిన్న బ్యాగ్ వేసుకుంది. మా పెద్దబాబు కూడా అక్కడ ఉన్నాడు మేడం అని చెప్పి పిలిచి పరిచయం చేసింది. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. సరే బాగుందమ్మా, మంచిది. మరి నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు, మీ వారు ఏం చేస్తారు అని అంటే, ఏం చేయడు మేడం, నన్ను వదిలేసి వెళ్ళిపోయి 10 ఏళ్ళు అయింది. 10 సంవత్సరాలు, 12 ఏళ్ళ 10 ఏళ్ళు అయింది. అప్పటి సంది నేను నా పిల్లల్ని నేనే సాకుతున్నాను, నేనే చదివించుకుంటున్నాను. ఎందుకమ్మా, మరి ఎవరు నీకు సపోర్ట్ లేరా అంటే, నా ఫ్యామిలీ చాలా పెద్దదండి. మా సిబ్లింగ్స్ మేము 9 మెంబర్స్. మా పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ మేము ఏదో ఒక సహాయం చేస్తాము, వచ్చి ఉండొచ్చు కదా అని అన్నారు. కానీ నేను ఉండను వాళ్ళతో. ఎందుకంటే నా డెవలప్మెంట్ ఉండదు అక్కడ. నేను వాళ్ళకు కూడా అంట్లు తోముతూ, లేకపోతే వాళ్ళు ఏదంటే అది మాట పడుతూ, కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ, నా పిల్లల యొక్క ఆత్మస్థైర్యం కానీ ఆత్మాభిమానం కానీ అన్నీ కూడా దెబ్బతినేస్తాయి. నాది కూడా దెబ్బతినేస్తుంది. నాకు స్వతంత్రం లేకుండా పోతుంది. నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయినా సరే నా పిల్లల్ని నేను డెవలప్ చేసుకుంటాను అంటే లైఫ్ టైం ఆవిడ ప్రణాళిక వేసుకుంది. మరి ఇంత పిల్లల దగ్గర నుంచి ఆవిడ పెంచుకుంటూ వచ్చింది. తను అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, తను అటైర్ కరెక్ట్గా ఉంచుకుంది, తన ఆలోచన విధానం షార్ప్గా ఉంది, ఏ రోజుకి ఆ రోజే తెలివిగా బ్రతుకుతుంది, 2 మగ పిల్లల్ని హ్యాండిల్ చేస్తుంది. మరి భర్త లేకపోయినా సరే అతను చేసిన తప్పుకి నేను బాధ్యురాలిని కాదు అని చెప్పింది. తర్వాత నాకు ఎవరి సహాయం వద్దు, ఈవెన్ అమ్మ నాన్న సహాయం కూడా వద్దు. ఎందుకంటే నేను ఒకళ్ళ సలహా కింద కానీ ఒకళ్ళ షెల్టర్ కింద కానీ నేను లొంగి నేను ఉండలేను. ఎందుకు అనంటే నా పిల్లలకి నేను ఏదైనా చెప్పుకోవాలి, ఏదైనా పెట్టుకోవాలి, నేను నా పిల్లలకి మంచిగా ఏదైనా ఒక పద్ధతిగా పెంచుకోవాలనుకుంటే అందరిలో సాగదు. ఎందుకు, నా భర్త వదిలేసి వెళ్ళిపోయాడు, నేను ఒక్కదాన్నే పెంచుకోవాలి, వీళ్ళందరూ తలో చేయి వేస్తే నా పిల్లలు పాడైపోతారు. అందుకే నేను ఒక చిన్న ఇల్లు రెంట్కి తీసుకొని 4 ఇళ్లలో పని చేసుకుంటూ అలానే నేను గడుపుకుంటున్నాను అని చెప్పింది. అంటే అలా బ్రతుకుతున్నారు, అలా బ్రతకాలి. రైట్. మరి ఇన్ని సంవత్సరాలు లాక్కొచ్చింది కదా ఆవిడ. మరి ఆవిడని చూస్తే చక్కగా నీట్గా మెయింటైన్ చేసింది అటైర్ అనేది. అంటే చాలా వరకు మేడం ఏంటంటే తల్లులు వాళ్ళ పిల్లల కోసమైనా వేరే మ్యారేజ్ చేసుకోకుండా వాళ్ళు ఉంటారు. అవును. బట్ మగవాళ్ళు అయితే చాలా కష్టం. అవును. ఎందుకు ఇక్కడ మగవాడికి ఆడవాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అసలు మీరు అబ్జర్వ్ చేస్తే? డిఫరెన్స్ ఏంటంటే సరి అయిన ఆడవాళ్ళు, సరి అయిన అని చెప్పాను ఇక్కడ, సరి అయిన ఆడవాళ్ళు, పద్ధతి గల ఆడవాళ్ళు కోరికలను అదుపు చేసుకుంటారు, బాధ్యతగా వ్యవహరిస్తారు పిల్లల కోసం. ఎస్, నా పాత్ర ఏంటి, నేను ఈ భూమి మీదకి వచ్చాను, ఒకళ్ళకి భార్యనయ్యాను, 2 బిడ్డలకి జన్మనిచ్చాను, అతను బాధ్యతారహితంగా వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళిపోతే నా బిడ్డలు ఏమవుతారు, వెంటనే ఇమాజినేషన్ చేసుకుంటారు. నా పిల్లల్ని మా అన్నయ్యో మా అమ్మోళ్ళో చేరదీసి సాకుతారు కొన్నాళ్ళు, ఒక 10-15 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళు చదువుతున్నారా, ఉన్నారా, తిన్నారా ఏం పట్టించుకోరు. నలుగురితో పాటు వండుతారు, పెడతారు, రే బడికి పోండ్రా అంటారు. వాళ్ళు ఏం చదువుతున్నారో వాళ్ళకి అనవసరం. 0 మార్కులు వస్తున్నాయా, 10 వస్తున్నాయా, 20 వస్తున్నాయా కూడా వాళ్ళు పట్టించుకోరు. ఎందుకు, వాళ్ళకి ముద్ద పెట్టిందే ఎక్కువ. మేము ఇవన్నీ ఏడ పట్టించుకుంటాం, మాదే మాకు తలనొస్తుంది, ఇవన్నీ ఎక్కడ మాకు అని అంటారు. కాబట్టి ఒక స్త్రీ, సరి అయిన స్త్రీ, పద్ధతి గల స్త్రీ, బాధ్యత గల స్త్రీ ఇలానే ఆలోచించి పిల్లల్ని తను ఒక దారికి తీసుకొస్తుంది. అంతేకాని మొన్న చెర్లపల్లి స్టేషన్లో ఒక ఆవిడ అంతంత ఎదిగిన బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నట్టు చేస్తే నేను ఆవిడని క్షమించలా, నేను అస్సలు క్షమించలా. నీకు బ్రతుకు భారం అయితే కూడా నువ్వు చనిపోయే హక్కు నీకు లేదు. నీకు భగవంతుడు ఇచ్చిన జన్మ, నేను తల్లిదండ్రులు కష్టపడి నిన్ను కని పెంచి ఇంత పెద్ద ఐటీలో నిన్ను మంచి CEO ర్యాంక్లో ఉన్నట్టుంది, మేనేజర్ ర్యాంక్లోనూ. నువ్వు ఇంత పేరు సంపాదించుకుని డబ్బు సంపాదించుకుని ఒక అతనికి భార్యవయ్యి 2 పిల్లలకి తల్లివయ్యి ఒక మిడిల్ ఏజ్కి వచ్చాక నీకు ఇంత బాధ్యతారాహిత్యమా, నీకు ఇంత ఒంటరితనం, నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? నీకు 2 పిల్లలు ఉన్నారు, నువ్వు చదువు కోసం వాళ్ళని హాస్టల్లో పెట్టావే కానీ వాళ్ళు నిన్ను వదిలి ఎక్కడికి పోలేదని నువ్వు ఎందుకు ఆలోచించలేదు? సరే, నీకు బయట ఏదైనా సమస్య ఉంది, ఒక ఉమెన్గా నీ తెలివితేటల్ని ఎలా పెంచుకోవాలి, నీ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలంటే ఎన్నో దారులు ఉన్నాయి. నువ్వు కౌన్సిలింగ్కి వెళ్ళు, లేకపోతే అనుభవజ్ఞులైన పెద్దవాళ్ళని అడుగు. ఇప్పుడు అమ్మా నాన్న దగ్గర ఎప్పుడు ఎక్కువ అడగండి. ఎందుకు అని అంటే నా బిడ్డ అని చెప్పి కొన్ని కన్సిడరేషన్స్ చేస్తూ వాళ్ళు మనకు సలహా ఇస్తారు. అట్లా కాదు, జెన్యూన్గా బయటకు వచ్చేసి ఎవరినన్నా అడగండి. మీరు ఇప్పుడు నీ ఏజ్ 40 ఏళ్ళు, నువ్వు ఒక 60 ఏళ్ళు ఆవిడ 70 ఏళ్ళు ఆవిడ నువ్వు అడుగు సలహా. అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, వాళ్ళు కరెక్ట్గా మీకు డెసిషన్ చెప్తారు. అదే ఏజ్లో ఉన్న మీ అమ్మ నాన్న కంటే కూడా వాళ్ళు కరెక్ట్గా చెప్తారు. వాళ్ళు మంచి వ్యక్తులు అయితే, ఎదుటి వాళ్ళు నాశనం అయిపోవాలనుకుంటే వాళ్ళు రాంగ్ ట్రాక్ పట్టిస్తారు. అది మంచి చెడు కూడా నువ్వు సరిగ్గా ఐడెంటిఫై చేసి తీసుకోవాలి. అలా అది ఏది చెప్తే అది గుడ్డిగా వెళ్ళిపోకూడదు.
అక్కడ కూడా తెలివితేటలను ఉపయోగించాలి. తెలివిగా బ్రతకాలి. తెలివిగా బ్రతికితే ఏ స్త్రీ కూడా అరాచకానికి కానీ అన్యాయానికి కానీ ఈ ఆత్మహత్యలకు కానీ దేనికి గురిగారు, హత్యలకు కూడా గురిగారు. చాలా స్ట్రాంగ్ మైండ్తో ఉండాలి. స్ట్రాంగ్ మైండ్తో ఉన్నప్పుడు నిర్ణయాలు కూడా స్ట్రాంగ్గా తీసుకుంటాము. లేకపోతే నీకు ఏదో అనారోగ్యం వచ్చింది, అనారోగ్యం వచ్చినా సరే చివరిదాకా బ్రతికే వాళ్ళు ఉన్నారు, కానీ మధ్యలో బిళ్ళలేసుకొని చచ్చిపోయేవాళ్ళు ఉన్నారా? లేరు. మరి అలాంటప్పుడు సమస్య వస్తే నువ్వు ఎందుకు ఇలా చేసావు? నిన్ను నువ్వు చంపుకునేది కూడా లేదు. భగవంతుడు ఓకే చేశాడు, నీ తల్లిదండ్రులు నీకు జన్మనిచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వు ఇంత అయినాక నువ్వు ఈ పని చేయడం ఏంటి? వృధా చేసావుగా. భగవంతుడి సృష్టిని, తల్లిదండ్రులు ఇచ్చిన జన్మని, ఈ ఇన్ని సంవత్సరాల జీవితాన్ని వృధా చేసావుగా. నీ వల్ల ఏమి చేత కాదని నిరూపించి వెళ్ళావు కదా. మరి ఉమెన్ సాధించాలంటే అలా ఉండాలా? ఉమెన్స్ డే రోజున అనుకోవాలి అనేది అందుకనే, అందు గురించి ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోవాలి. దీనికి మగవాళ్ళందరూ కూడా సహకరించాలి. చూడండి, మగవాళ్ళు మీరు సహకరిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీ ఇల్లు బాగుంటుంది, మీ జీవితాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. ఒక ఆడదాన్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకోరో, ఆమెను మెచ్చుకోరో, ఆమెకి చేయూతని ఇవ్వరో, సహాయం చెయ్యరో, ఆవిడకి కోఆపరేట్ చెయ్యరో, ఆవిడని ఎంకరేజ్ చెయ్యరో, దేశం కుళ్ళిపోతుంది, దేశం అణగారిపోతుంది. స్త్రీతోనే ఉంది మొత్తం, స్త్రీతోనే. చెప్పాను ఇందాక, జీవనం, జననం, గమనం, తర్వాత అన్నీ కూడా అన్నీ వాళ్ళతోనే ఉన్నాయి. సృష్టి స్త్రీతోనే ఉంది. అది మీరు తెలుసుకోండి. ఆడది అనంటే నెల రోజుల పాప దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలమ్మ దాకా మీ శారీరక సుఖం కోసం పుట్టిందని అనుకున్నారో మీ పతనం ఖచ్చితంగా జరుగుతుంది. ఒక 1 మంత్ పాప అయినా 90 ఏళ్ల స్త్రీ అయినా నమస్కారం పెట్టండి. మీ జన్మ ఎంత ఉన్నతంగా వెళ్తుందో మీరే చూసుకోండి. ఈ యొక్క 8వ తారీఖున రాబోయే ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మగవాళ్ళ ఇది చూసిన ఏ మగవాడైనా మారితే కనుక మీ ఇళ్లల్లో కానీ మీ డిపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడైనా కూడా మీరు ఆడవాళ్ళని ఒక సత్కరించండి, కృతజ్ఞత తెలియజేయండి. నోరిచ్చాడు దేవుడు. ఆ నోటితో మనం ఏం మాట్లాడగలిగినా కూడా అది మన మనసు తేలిక పడుతుంది. అవతల వాళ్ళు కంప్లీట్గా అసలు చాలా అంటే 100% మంచిగా తల వంచి అంటారు కదా, నీ ప్రేమకి నేను లొంగిపోయాను అని. అలా మీ యొక్క కృతజ్ఞతకి వాళ్ళు కంప్లీట్గా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తారు, నమ్ముతారు కూడా మగవాళ్ళని ఇంకెక్క మీదట. కానీ నమ్మించి ద్రోహం మాత్రం చేయకండి. అంటే మేడం, ఇప్పుడు ఇందాక మీరు చర్లపల్లి ఇష్యూ అన్నారు కదా, ఆ కేసుని బేస్ చేసుకొని చాలా మంది మహిళలు ఒత్తిడిలకు కావచ్చు, ఇన్సెక్యూరిటీ చాలా వరకు ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి సమయంలో ముఖ్యంగా మహిళలు ఏం చేయాలి? అంటే తనకి ఒక సమస్య వచ్చినప్పుడు సమానత్వం అని ఇందాక చెప్పాను, తెలివితేటలు పెంచుకోవాలి, సమానత్వంగా ఉన్న వాళ్ళని కలుపుకుంటూ. సమానత్వం అంటే అది అర్థమైందా? ఇప్పుడు నేనున్నాను, సీరియస్గా వచ్చి ఇక్కడ కూర్చొని స్టార్ట్ అనొచ్చుగా, నేను ఎందుకనను? మీరందరూ చక్కగా కలిస్తేనే ఈ వీడియో వెళ్తుంది. మనందరం కలిసి నవ్వుతూ సరదాగా కోఆపరేట్ చేసుకుంటూ మనం వీడియో చేసామంటే ఎంత చక్కగా త్వరగా అయిపోతుంది. ఒక మంచిగా కూడా మనం ఆ వీడియో తయారు చేయగలుగుతాం. అలా కుటుంబ సభ్యులందరినీ కలుపుకుంటూ అందరితోటి మన యొక్క మనోభావాల్ని పంచుకుంటూ ఏ విషయం ఉన్నా సరే చిన్నతనం నుంచి షేరింగ్ అనేది అలవాటు ఉండాలి. ఇప్పుడు ఒక ఆఫీస్లో ఉద్యోగం చేసి వస్తాను సాయంత్రానికి, మరి అక్కడ ఏమైనా మంచి చెడ్డలు ఉంటాయి, తలనొప్పి వస్తుంది, జ్వరం వచ్చింది, వర్క్ సరిగ్గా చేయలేదు, మేనేజర్ తిట్టాడు, అనేకం ఉంటాయి. ఉన్నప్పుడు ఇంటికి వచ్చి షేర్ చేసుకోవాలి భర్తతో. ఆయన ఏదైనా సలహా ఇవ్వగలుగుతాడు కదా, ఆయనైనా సరే ఆయనకి ఏదైనా సమస్య వస్తే భార్యతో షేర్ చేసుకోవాలి. తర్వాత పిల్లలు ఉన్నారు, పిల్లలకి ఏ సమస్య లేదు, ఇంత ఫీజు కడుతున్నాము, క్యారేజ్ ఇస్తున్నాము, పాకెట్ మనీ ఇస్తున్నాము, మంచి బట్టలు ఇస్తున్నాము, మంచి తగిలించుకునే బ్యాగ్ మేము 5,000 పెట్టుకున్నాము, వేసుకునే బూట్ 5,000, మరి ఏది చూసినా అంత కాస్ట్లీ ఇస్తున్నాం, వాడికి ఏం సమస్య ఉండదు. ఇవన్నీ తీసి పక్కన పెట్టి వాడికి ఒక గోచి పెట్టి పక్కన కూర్చోబెట్టి, ఏంట్రా నాన్న ఇవాళ పొద్దుటి నుంచి ఏం జరిగింది, ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేసావా, లేకపోతే నువ్వే ప్రాబ్లంగా ఫీల్ అవుతున్నావా, అది ప్రాబ్లం కాకపోయినా అని అడగండి మీరు. వాడికి అసలు అవన్నీ వద్దు, వాడికి కావాల్సింది అదే, వెంటనే చెప్తాడు, పాపైనా బాబైనా. అది మీరు చేస్తున్నారా? అలాగే ఒక స్త్రీ తన బాధల్ని షేర్ చేసుకుంటే పిల్లలైనా సరే అమ్మ అని సలహా ఇస్తారు. ఎందుకు పిల్లలు చెప్పలేరా? చెప్పగలరు తెలుసా? ఎందుకంటే వాళ్ళకి కూడా తెలివితేటలు ఇస్తాడు దేవుడు. ఇచ్చినప్పుడు వాటిల్ని ఉపయోగించుకోవాలి. ఎవరు? తల్లిదండ్రులు.
తర్వాత పిల్లలు. ఎందుకంటే ఒక విషయాన్ని వాళ్ళ ముందు పెట్టినప్పుడు ఏం జరుగుతుంది చెప్పమ్మా, ఆలోచించడం మొదలు పెడతారు. ఆలోచిస్తున్నాడు అంటే వాడు మైండ్ షార్ప్ అవుతుంది. నువ్వు ఏ సమస్య పెట్టకుండా అన్నీ అందించేసి పంపించేస్తే అలా పడుకుంటాడు క్లాస్ రూమ్కి వెళ్ళి. వాడు బుర్ర పని చేయదు, అసలు ఆలోచించాల్సిన పనే ఉంది. ఆ సార్ ఏదో వచ్చి చెప్పుకుంటున్నాడు, బోర్డు మీద గీసేసిపోతున్నాడు, ఏందో అది మనకు తెలియదు. ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత అమ్మో నాన్న వెళ్ళి ఎవరిదో నోట్స్ పట్టుకొచ్చి వాళ్ళు ఫెయిర్ చేసి చదివించి రాయిస్తారనమాట ఎగ్జామ్స్. వాడు బుర్ర పని చేయదు ఇంకప్పుడు. అందుకని ఏం చేయాలి, చిన్నతనం నుంచి తల్లి తండ్రి పిల్లలు సాయంత్రం కాగానే, ఇది కూడా చాలా వీడియోస్ చేశాను నేను దీని మీద, కూర్చుని వాళ్ళకి అందరూ కలిసి ఏదైనా స్నాక్స్ తింటూ సరదాగా నవ్వుకుంటూ అలా ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా, పిల్లల మైండ్ కూడా ఓపెన్ అయిపోతుంది, ఫ్రీ అయిపోతుంది. ఇది అమ్మ ఇది నాన్న అని మర్చిపోతారు ఒక్క నిమిషం, ధైర్యంగా అన్నీ చెప్పగలుగుతారు. అదే సమయంలో నాన్న ఇవాళ ఎట్లా అయింది అని చెప్పుకున్నాం అనుకో, అంటే పెద్ద పెద్ద అని కాదు, ఏదో చిన్న చిన్నవి అనుకున్నాం అనుకో, అమ్మ ఇలా చేసి చూడమ్మా రేపు. మేడం నౌడేస్ అవన్నీ ఇప్పుడు ఉన్నాయి, అంటే స్మార్ట్ ఫోన్లకి అలవాటు పడుతుంటారు కదా కిడ్స్. లేవు, స్కూల్స్ నుంచి వచ్చి ఫోన్ చూడడం, రీల్స్ అవే అయిపోతున్నాయి కదా టైం. పిల్లల్ని ఎందుకు తప్పు పడతాం, అమ్మ నాన్న చేసేది కూడా అదేగా, అమ్మ నాన్న చేసేది కూడా అదే. అది దానివల్ల న్యాచురల్ లైఫ్ పోయింది. పోవడం వల్ల ఏమేమి కనిపెట్టచ్చు, ఏం కనిపెడితే ఇంకా ఈజీగా వీళ్ళకి ముందుకెళ్ళగలుగుతారు జాబ్లో కానీ ఇంకో విషయం కానీ ఏదైనా అని సైంటిస్టులు కనిపెట్టి ఇప్పుడు ఏ వరకు వచ్చాం. అవునా? కాబట్టి ఒక షేరింగ్ అనే అలవాటు ఇంట్లో ఉండాలి. ఉన్నప్పుడు పిల్లలు కూడా వాళ్ళ చిన్న బుర్రకి తట్టిన ఒక సలహా ఇస్తారు. వాళ్ళది ఏదో పాటించేస్తామని కాదు, వాళ్ళకి ఆలోచించడం సలహా ఇవ్వగలిగే కెపాసిటీ వాళ్ళకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పింది ఏదన్నా మనకి సక్సెస్ అయింది అనుకో, నాన్న నువ్వు చెప్పింది బాగా సక్సెస్ అయిందిరా నాన్న అంటే వాడు ఇంకా ఎంత సంతోషపడిపోయి వాడు ఆత్మస్థైర్యం ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు వాడు ఇంకా షార్ప్ చేసుకుంటాడు. ఇక్కడే కాదు, స్కూల్లో కూడా సార్ లెసన్ చెప్పేటప్పుడు ఆలోచించడం మొదలు పెడతాడు, వై దిస్ అని చెప్పి. ఆ వై అనే క్వశ్చన్ పిల్లల్లో రాగలిగితే వాడి భవిష్యత్తుకు తిరుగులేదు. వై అనే ప్రశ్న రావాలి ప్రతి స్టూడెంట్కి కూడా. అలాగే షేరింగ్ నేచర్ ఉన్నట్టయితే ఈ డిప్రెషన్లు, ఈ ఒంటరితనపు ఫీలింగ్స్ ఇవన్నీ రావు, అసలు రావు. భర్తకు రాదు, భార్యకు రాదు, పిల్లలకి రాదు. అటువంటి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండగలుగుతుంది. ఓకే. సో మేడం, అంటే ఇది చాలా వరకు నేను చిన్నప్పటి నుంచి వింటున్న సామెత, 10 తలలైనా ఒక దగ్గర కలిసి ఉంటాయి కానీ 2 జుట్లు మాత్రం కలిసి ఉండవు అని అంటారు కదా. సో దానిలో ఉన్న అసలు లోపల ఉన్న ఉద్దేశం ఏంటి మేడం? చాలా వరకు ఈ రోజుల్లో అది ఎక్కువ వర్కౌట్ అవుతుందంట. సింపుల్. నేనైతే ఎన్నో తరాలు ఏం చూడలేదు కానీ ఒక 2-3 తరాలు తెలుసు. నువ్వు నీ తరం, నా తరం, మా అమ్మ తరం, ఇంకా కొంచెం ఇంత మా అమ్మమ్మల తరం చూసాం. కంప్లీట్గా వాళ్ళదైతే చూడలే. ఇన్ని తరాల్లోనూ తెలిసిన విషయం ఏంటంటే, అబ్జర్వ్ చేస్తే అసూయ ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టింది. సింపుల్. అసూయ వల్ల 2 జుట్లు పట్టుకుని పీక్కుంటారు. అసూయ అంటే దేని గురించి ముఖ్యంగా? ఏదైనా కావచ్చు. ఇప్పుడు నువ్వు ఇంత బుట్టలు పెట్టుకున్నావు, కలకలలాడిపోతున్నావు, నా మనసు ఇక్కడ బొగ్గుమని మండిపోతోంది, నువ్వెందుకు ఇవాళ ఎంత అందంగా ఉన్నావు అని. అంతే, ఏముండదు. ప్రతి స్త్రీకి కూడా తనకు మించిన అందంగా ఎవరు ఉండకూడదు, తనకంటే మంచి కలర్లో ఎవరు ఉండకూడదు, తనకంటే ఎక్కువ సంపాదన తన ఇంట్లోనే ఉండాలి, అవతల ఇంట్లో ఉండకూడదు. దేశంలో రిలీజ్ అయిన ప్రతి వస్తువు మన ఇంట్లోనే ఉండాలి. మూవీ రిలీజ్ అయితే ఫస్ట్ నేనే వెళ్ళాలి, ఆ స్టోరీ నేనే చెప్పాలి. వాళ్ళందరూ ఇలా ఆశ్చర్యంగా వింటుంటే నేను గర్వంగా పొంగిపోవాలి. మరి ఏదైనా నగలు చేయించుకుంటే నాకే ఉంది లేటెస్ట్ నగ, నేనే చేయించుకున్నాను చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు సొసైటీ కూడా. ఏంటి, వాళ్ళే ఉన్నారు. ఒక మనిషి, ఒక స్త్రీ అభివృద్ధి చెందితే మాట్లాడటం మానేస్తారు. అర్థమైందా? ఆమెకు మంచి పేరు వస్తుంది అంటే విరోధులైపోతారు, శత్రువులైపోతారు. అప్పటి వరకు పంచప్రాణాలు పెట్టినట్టు ఉండే ఫ్రెండ్స్, ఆ ఒక్క ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అని కాదు, లేడీస్ ఎవరైనా మన నైబర్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళు వెంటనే దూరం అయిపోతారు మనకి. మనం ముష్టిగుడ్డలు వేసుకుని, ముష్టి మొహాలు వేసుకుని ఏంటి ఏడుస్తూ, ఇవాళ మా ఆయన కొట్టాడు, ఇవాళ మా ఇంట్లో వంట చేయలేదు, మా పిల్లాడికి జ్వరం వచ్చింది అంటే అమ్మో ఎంత దానకరణలు అయిపోతారో వాళ్ళు. వెంటనే ఒక గ్లాస్ పాలేవినండి, వాళ్ళు పప్పు చేశాను ఒక గిన్నె తీసుకెళ్ళి తినండి, పాపం మీరు లేవలేదు కదా ఇవాళ, దీంతో మీరు భోజనం చేసుకోండి. అన్నం వండుకుంటారా, నేను అన్నం కూడా వండి తీసుకురానా, ఏం ఫీల్ అవ్వకండి, ఏం పర్లా, నేను అక్కనో చెల్లినో అనుకోండి. అమ్మో ఎంత మంచిగా ఉంటారో. అదే స్త్రీ మర్నాడు నేను చెప్పిన విధంగా ఎందులోనన్నా ఒకటి సక్సెస్ అయ్యి ముందుకు వెళ్ళిందా, వెంటనే స్నేహం మానేస్తారు, ఇంకా నలుగురితో మానిపిస్తారు, ఇంకా బద్ధశత్రువులు అయిపోతారు. నిన్నేగా అంత ప్రాణం పెట్టి గిన్నెలతో ఇచ్చావు, మరి ఇవాళ ఎందుకు అంత శత్రువు అయిపోయావు అంటే ఇదే అసూయ, ఓర్వలేనితనం, తనే పైమెట్టులో ఉండాలి,
ఇది ఓపెన్ సీక్రెట్ అమ్మ ఇది. ఆడవాళ్ళందరూ అవ్వా సిగ్గుపడాలి, మగాళ్ళందరూ ఇలా అనుకుంటారేమోనని. సిగ్గు లేకుండా ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళు మాత్రం డిఫరెంట్గా ఉన్నారు, డిఫరెంట్గా. వాళ్ళని ఇందులో కలపకూడదు. సో వాట్ అబౌట్ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయని ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో పేపర్లో మనం వింటూ ఉన్నాం. సో దాని గురించి. డొమెస్టిక్ వైలెన్స్ అంటే ఇంకా అది వేరే కేటగిరీ. ఇప్పుడు ఇవాళ బంగారం రేటు కొంచెం తగ్గిందన్నారు, నిన్న విపరీతంగా పెరిగింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ అమ్మో 3 కిలోలు బంగారం ఇచ్చి సంవత్సరం క్రితం నుంచి ఆర్నమెంట్స్ చేయించుకున్నాడంట. పైన చొక్కా లేకుండా నగలతోనే కవర్ చేశాడు, చెవులకి అదేంటో కూడా పెట్టాడు. అర్థమైందా? దీనికి దండకడియాలు అంటారు కదా, అవి పెట్టుకున్నాడు. 3 కిలోలు బంగారం ఇచ్చాడంట. అంటే బంగారం ఎంత పెరిగినా కూడా మళ్ళీ మళ్ళీ కొంటున్నారు, అలాంటి వాళ్ళు కొంటున్నారు. విజయ్ దేవరకొండ 3 కిలోల బంగారం కొంటే మరి 3 గ్రాములన్నా కొనుక్కోవద్దా? 3 గ్రాములన్నా నీ బాబు నాకు ఇవ్వలేకపోయాడని కట్టుకున్నాడు పెడతాడు ఇక్కడ. అర్థమైందా? ఆ రకంగా డొమెస్టిక్ వైలెన్స్ ఏదో విధంగా తలెత్తుతుంది. బంగారం అంటే బంగారమే కాదు, పిల్ల తండ్రి ఇవ్వగలడా లేదా, మన స్థాయి ఏంటి, మనం ఏ కేటగిరీకి చెందిన ఫ్యామిలీ, మిడిల్ క్లాసా, లోయర్ మిడిలా, ఇంకా దిగువ తరగతి వాళ్ళమా మనం. ఇవాళ రోజున బంగారం అంత రేటు పెరిగిపోతే నేను ఇలా డిమాండ్ చేయడం కరెక్టేనా, నేను ఫలానా వాళ్ళతో పోల్చుకోవాల్సిన అవసరం ఉందా, వాళ్ళు నేను ఒకటేనా అని ఆలోచించగలిగితే ఈ డొమెస్టిక్ వైలెన్స్లోనే ఉండవు. అబ్బాయే కాదు, అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఒక అమ్మాయి ఉంటుంది, అదే పరిస్థితిగా అవతల నుంచి అది ఆలోచించుకోగలగాలి. మరి ఆ విచక్షణ అనేది లేనప్పుడు ఈ వైలెన్స్లు ఏ వైలెన్స్లోనే వస్తాయి. రైట్. సో ఫైనల్లీ ఆడవాళ్ళంటే ఖచ్చితంగా మనకు మంత్లీ వస్తూనే ఉంటాయి. పీరియడ్స్కి సంబంధించి చాలా వరకు ఆ టైంలో, పర్టికులర్ టైంలో గవర్నమెంట్ కావచ్చు, ఇక్కడ ఎవరైనా కార్పొరేట్ ఆఫీస్లో కూడా చాలా వరకు లీవ్స్ ఇయ్యరు. నిజమేనా? అలాంటివి చాలా వరకు జరుగుతుంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకు కొంచెం రెస్ట్ ఇవ్వడానికి కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఇది ఒకటి చేస్తే బెటర్ అనుకుంటున్నారా? బెటరే, చెయ్యాలి, కన్సిడర్ చేయాలి. ఎందుకు అని అంటే డెలివరీ టైంలో ఇస్తారు వాళ్ళకి ఎన్నో 6 months. ఇప్పుడు 2 years తీసుకోండి, మీరు ఎప్పుడైనా సరే 2 years తీసుకోండి పిల్లల యొక్క పెంపకం కోసం అని చెప్పి కూడా విన్నా నేను. తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు జాబ్ అని, పిల్లల పెంపకం కోసం. మళ్ళీ లేదనంటే ఒక 3 months ఒక చోట ఉంటుంది, 6 months ఒక చోట ఉంటుంది. అలా అలా వాళ్ళ కంపెనీస్ వెసులుబాటుని బట్టి అలా పెట్టారు. కానీ అది అంతగా రన్ అవుతుందని నాకు తెలియదు, ఎందుకంటే అంత సక్సెస్ అయినట్టు కనిపించట్లేదు. వస్తే నువ్వు అడిగినట్టు అన్ని కంపెనీస్లో రావాలి, అన్ని గవర్నమెంట్ ఆఫీసులతో కూడా రావాలి. అంటే స్త్రీలు వర్క్ చేసే ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా ఇది రావాలి. కానీ ఎక్కడ వస్తుంది? రావట్లేదు. అంటే వీళ్ళు అలాంటప్పుడు వీళ్ళే ఏమన్నా లీవ్ తీసుకుంటున్నారు తప్ప అలాంటిది ఏమీ లేదు. అది గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేయాలి. గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మాత్రం ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. మరి ప్రైవేట్ సెక్టార్స్లో, ప్రైవేట్ కంపెనీస్లో కూడా వాళ్ళు ఇవ్వగలగాలి. ఒక 3 days ఇస్తే సరిపోతుంది. ఒక 3 days వాళ్ళకి ఏంటనంటే రెస్ట్గా ఉంటే వాళ్ళకి బాడీ ప్రశాంతంగా ఉంటుంది. బాడీ సిక్నెస్ని మొత్తం రికవర్ చేసుకుంటుంది, రిపేర్ చేసుకుంటుంది. మళ్ళీ బూస్టప్ అయ్యి మళ్ళీ జాబ్లోకి 3 days వర్క్ పెండింగ్లో ఉంది, వెళ్ళి గబగబా చేయాలి అని అంత ఇంట్రెస్ట్ తోటి వెళ్తే టక్టకా వర్క్ చేసి వాళ్ళకి ఇవ్వగలుగుతారు. లేదనుకో ఏడుస్తూ వారం రోజులు ఏడుస్తూనే వర్క్ చేస్తారు నీరసంగా. వర్క్ అయిందా అని డెడ్ లైన్స్ పెడతారు. ఏం చేస్తారు వీళ్ళు? తీసేయడం ఉద్యోగాల్లో నుంచి. నష్టం వీళ్ళకి కూడా నష్టమే. కాబట్టి ఎలా చూసుకున్నా కూడా వీళ్ళకి సెలవులు ఒక 3 days ఇవ్వటం అనేది మంచి పద్ధతి. అదే కానీ వీళ్ళు ఒక 10 రోజులు సెలవు తీసుకుని వెళ్తే ఊరుకుంటారు కదా. అలా కాకుండా మంత్లీ ఒక 3 days ఫ్రీగా ఇవ్వగలగాలి. అంటే మనకి శాలరీ పేమెంట్స్ కట్ చేయకుండా అలా ఇస్తే మంచిది. మరి వాళ్ళు స్త్రీలు ఎక్కడ ఉద్యమం చేస్తున్నారు? నేను అదే అనేది. ఉమెన్స్ డే వచ్చింది, ఆ కంపెనీకి తగ్గ లేడీస్ అందరూ డిమాండ్ చేయండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది అదే, ఈ స్త్రీల యొక్క డిమాండ్స్ని దృష్టిలో పెట్టుకుని అమెరికా గవర్నమెంట్, అప్పుడున్న అమెరికా గవర్నమెంటు వీళ్ళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా, జాతీయ మహిళా దినోత్సవం కింద ప్రకటించింది ఆ రోజు. తర్వాత మళ్ళీ మహిళలు ఏం చేశారు? వరల్డ్ వైడ్గా స్త్రీలు బాగుండాలి అని మళ్ళీ ఉద్యమం చేశారు. అప్పుడు ఎన్నాళ్ళ ఒక
60 సంవత్సరాల తర్వాత 1975లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కింద ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసిన తర్వాత అన్ని కంట్రీస్ వరల్డ్ వైడ్గా ఉమెన్స్ డే జరుపుకుంటూ మొదలుపెట్టింది. కానీ ఉద్దేశం నెరవేరట్లేదు కొన్ని కంట్రీస్లో. సో ఫైనల్గా నేను అడగాలంటున్నాను మేడం, అంటే నేను జర్నలిజం కోచింగ్ తీసుకున్నప్పుడు నేర్చుకున్న తరుణంలో ఎట్లా అంటే కొన్ని సందర్భాల్లో మా క్లాసెస్లో చెప్పారు. అంటే ఒక సార్ మా లెక్చరర్ అనమాట, ఆయన ఎలా అన్నారంటే నా తల్లి నన్ను ఒక్కసారి కంటే నా భార్య నన్ను 3 సార్లు కన్నది అని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ చేశారు ఆయన. ఆ స్టేట్మెంట్లో చాలా డెప్త్ ఉందని చెప్పేసి ఇప్పుడు నేను మీ మాటల్లో వింటున్నాను. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటే మీ మాటల్లో? అంతే కదా, ఇప్పుడు పొలం దున్నే రైతు ఉన్నాడు, ఆయన దగ్గర 10 ఎకరాల పొలం ఉంది, విత్తనాలు కొనే డబ్బు లేదు, ఆ పొలం పండుతుందా? పండదు. మరి అలాగే అతని దగ్గర విత్తనాలు ఉన్నాయి, చేను లేదు, ఎక్కడేస్తాడు అవన్నీ? మళ్ళీ నెక్స్ట్ టైంకి ఆ విత్తనాలు పనికిరావు కదా, పుచ్చిపోవడమో చచ్చుబడిపోవడమో జరుగుతుంది, మొలకలు రావు. ప్రయోజనం ఏముంది? రెండు ఉంటేనే కదా పొలం బాగా పండుతుంది, ఆయన తిని సంతోషంగా ఉండగలుగుతాడు. అలాగే ఇప్పుడు స్త్రీ యొక్క గర్భాన్ని క్షేత్రం అన్నారు, పురుషుడి యొక్క స్పర్మ్ని దాన్ని వీర్యకణాలని మనము విత్తనాలు అంటున్నాం, బీజాలు అంటున్నాం. ఓకే, అంటే అర్థమయ్యే భాషలో చెప్తున్నా, అందరికీ అర్థం అవ్వాలి నువ్వు అడిగిన ప్రశ్న. కాబట్టి ఇద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా జరగదు. ముఖ్యంగా నీ దగ్గర విత్తనాలు ఉంటే చేను లేనిది ఏం చేస్తావు? చేను ఉండాలి, కాబట్టి స్త్రీ కంపల్సరీ ఉండాలి. రైట్. ఆయన 3 సార్లు కాదు, పాతకాలంలో 12-15 మంది సంతానం ఉన్న వాళ్ళు ఉన్నారు. అబ్దుల్ కలాం గారు సంతానం వచ్చి నాకు తెలిసి వాళ్ళ సిబ్లింగ్స్ 12 మంది ఎంతమందో. మరి ఆయన పట్టాభిరామన్ గారు ఉన్నారు, అది మోస్ట్ పాపులర్ హిప్నటిస్ట్, ఆయన ఇప్పుడు కాలం చేశారు లేరు, ఆయన 15 మంది సిబ్లింగ్స్. మరి ఈయన 3 సార్లు కన్నది అంటే ఆయన వంశాన్ని బిడ్డలుగా కడుపున మోసి 3 సార్లు చచ్చి బ్రతికిందంటే స్త్రీ ఒక ప్రసవంతో మళ్ళీ పునర్జన్మ అంటారు. రైట్. కాబట్టి ఆయన ఆర్ధంతో అంటే ఆయన కృతజ్ఞత చెప్పుకున్నాడనే చెప్పాలి. అక్కడ ఏ మగాడు చెప్తున్నాడు? ఆడదంటే పిల్లల్ని కనే యంత్రము, మగవాళ్ళకి సుఖాన్ని ఇచ్చే ఒక ఏమంటారు సాధనము అని అనుకుంటున్నారు మూర్ఖులు కదా. అలా అయితే ఆడవాళ్ళు కూడా వీడు సంపాదించే యంత్రం అంటే ఎలా ఉంటుంది? కాబట్టి అట్లా అనుకోవద్దు. అందుకే నేను అనేది ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సమానత్వంగా ఆలోచించి ఒక విషయం మీద నిర్ణయం తీసుకుంటే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా భార్యని అంత ఉన్నత భావంతో చూశాడు అంటే ఆఫ్టర్ డెలివరీ కూడా ఆవిడని చాలా బాగా చూసుకుని ఉంటాడు. ఎందుకంటే 3 సార్లు ఆవిడ శరీరం శిథిలమై ఉంటుంది. అంటే అబ్బా 3 సార్లకే అని నేను కూడా అనుకోవచ్చు. పాతకాలంలో 15 మంది, మరి పాతకాలంలో స్త్రీని ఏం బాధ పెట్టలేదు కదా, నువ్వు ఇంట్లోనే ఉండమ్మా అన్నారు. ఆ రోజుల్లో ఆపరేషన్లు ఇవన్నీ లేవు కాబట్టి స్త్రీకి మొనోపాజ్ వచ్చే వరకు బిడ్డల్ని కంటూనే ఉండేది. మరి వాళ్ళ యొక్క దాంపత్య జీవితం కొనసాగించాలి కాబట్టి ఆపరేషన్లు లేవు కాబట్టి మరి స్త్రీకి మొనోపాజ్ రానంత వరకు పుడుతూనే ఉండేవారు. ఎప్పుడైతే మోనోపాజ్ వస్తుందో స్త్రీకి ఇంకా ఆగిపోయేవి పిల్లలు పుట్టడం, అంతేగాని ఆపరేషన్స్ లేవు. ఆరోగ్యాలు బాగుండకపోతే వాళ్ళలో కొంతమంది పోయినా కొంతమంది మిగులుతారు. అది అధిక సంతానం ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు కదా అధిక సంతానాన్ని కనమని చెప్తున్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఒక సందేశం ఇస్తున్నా అందరికీ కూడా. ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి అమ్మాయి ఉద్యోగం కావాలి, బాగా సంపాదించాలి, నా కారు నేను కొనుక్కోవాలి, నా ఇల్లు నేను కొనుక్కోవాలి, నా సిగరెట్ నేను కాల్చాలి, ఇండిపెండెంట్, నా బీరు దమ్ము అవి విస్కీలు నేను తాగాలి, అందుకనే నేను సంపాదించుకుంటున్నాను అనే కదా నేను పచ్చిగా మాట్లాడుతున్నా. అనేగా నువ్వు సంపాదించుకుంటున్నారు వీళ్ళు. అందరూ కాకపోవచ్చు, బాధ్యత గల అమ్మాయిలు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు బయట టాక్ నడుస్తుంది, మరి ఇదే నడుస్తుంది. అలా కాకుండా 35 ఏళ్ళు వచ్చే వరకు పెళ్ళిళ్ళు చేసుకోరు, అబ్బాయికి కూడా 35 దాటిపోవాలి. అలా కాకుండా నేను గతంలో కూడా చెప్పాను ఈ మాట, పెళ్లి వయసు ఎంత అని ఒక యాంకర్ అడిగినప్పుడు నేను చెప్పాను, ఆడవాళ్ళకి అమ్మాయిలకి 20 సంవత్సరాలు దాటగానే పెళ్లి చేయొచ్చు, మరి మగవాళ్ళకి కూడా 21 దాటాక చేయొచ్చు, 21 కానీ 22 కానీ 23 కానీ 25, ఈ లోపల 25 లోపల అబ్బాయికి 20 నుంచి అదే అమ్మాయికి 20-21 అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వాలి. పోనీ అదనుకోండి లెక్క 21కి అయిపోతుంది కదా.
ఆ ఏజ్ అంటే ఇద్దరి మధ్యలో 4 ఏళ్ళన్నా గ్యాప్ ఉంటుంది. లేదు అమ్మాయికి 20, అబ్బాయికి 23, అలా చూసుకున్న ఒక 2-3 ఏళ్ళు తేడా ఉంటుంది. ఆ మాత్రం గ్యాప్ తోటి అంత గ్యాప్ ఖచ్చితంగా ఉండాలంటే అది మనమేమి స్టాంప్ వేసి చెప్పం. అంటే ఒక మెచ్యూరిటీ వస్తుంది. ప్రతి దాన్ని కూడా ఎలా చెయ్యాలి, మనం ఈ సమాజంలో ఎలా బ్రతకాలి, భార్యను ఎలా పోషించుకోవాలి అనే ఆలోచన కానీ బాధ్యత కానీ వచ్చే వయసు. రైట్. కాబట్టి అది నిర్ణయించారు. అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ రోజుల్లో 15 మంది పుట్టారు మరి. ఆహా ఇంకా చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు. నిన్న మొన్న కూడా నేను ఒక మాట చెప్పినట్టున్నాను. అంత ఆగలేకపోతే మీ పిల్లలు 16 ఏళ్ళకే డెలివరీలు అవుతుంటే పాతకాలంలో లాగా 11 ఏళ్ళకి పెళ్లి చేసి పడేయండి. నిన్న ఒక అమ్మాయి 4th క్లాస్ చదువుతుంది, మెచ్యూర్ అయింది. 5th క్లాస్ చదువుతుంది, మెచ్యూర్ అయింది. ఫంక్షన్కి పిలిస్తే వెళ్ళొచ్చాను. మరి ఆ రోజుల్లో మెచ్యూర్ అయితే ఫస్ట్ టైం అయింది, సెకండ్ టైం అయ్యే లోపల కాపురానికి పంపించేసేవారు. మళ్ళీ సంవత్సరం ఈ రోజు వచ్చేటప్పటికి బిడ్డ పుట్టేవాడు. అది మీ పిల్లలు 15 ఏళ్ళకి 16 ఏళ్ళ వరకు ఆగలేకపోతే పాతకాలం లాగా పెళ్లి చేసేయండి అని చెప్పానా? ఇందులో నా మాట కాదు ఇది. పరిస్థితులు అప్పుడు ఎలా ఉండేవి, ఎందుకు చేశారు అనే దానికి నేను అప్పుడు విషయానికి నేను సపోర్ట్గా చెప్పాను. ఇప్పుడు ఏంటి, అన్నీ నేనే చేసుకోవాలి నా డబ్బుతో అని ఉద్యోగాలకు వెళ్తున్నారు. 40 వచ్చినా 30 వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. 30 ఏళ్ళు దాటితే మోనోపాజులు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, కీళ్ళవాతాలు వస్తున్నాయి, వెన్నుపూస ప్రాబ్లంలు వస్తున్నాయి. ఏమీ లేకపోతే అది అబ్బాయిలు బైక్ మించి పడి చెయ్యి ఇరగొట్టుకున్నాడు. మరి బాధ్యత లేనితనమేగా. సరే కట్టుకడితే చెయ్యి బాగుపడింది, చెయ్యి పోతే నువ్వు దేనికి పనికి వస్తావు? పెళ్ళి అవ్వలేదు ఇంకా నీకు, పిల్లని ఎవరిస్తారు? నువ్వు లవ్ చేసిన పిల్ల రాదు, సంబంధం చూసినా పిల్ల రాదు. అంటే బాధ్యతారాహిత్యం ఎందుకు వచ్చింది? నీ వయసు దాటిపోతుంది అక్కడ. 21 దాటి చాలా సంవత్సరాలు అయింది అనుకుందాం. నీకు బాధ్యత లేదు, నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నేను సరిగ్గా ఉంటే నా ఫ్యామిలీ బాగుంటుంది, ఇది ఆలోచించట్లేదు, బాధ్యత లేదు. కాబట్టి ఆ రోజుల్లో 17 ఏళ్ళు 18 ఏళ్ళు అబ్బాయికి ఉండేవి, లేకపోతే 20 దాటినా సరే 11 ఏళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేసేవారు. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే గ్రాడ్యుయేషన్ అవ్వనివ్వండి, 20-21 ఉంటాయి, అబ్బాయికి కూడా గ్రాడ్యుయేషన్ అవుతుంది ఒక 2-3 ఏళ్లలో. ఇప్పుడంతా సాఫ్ట్వేర్లు నడుస్తున్నాయి, ఏఐలు నడుస్తున్నాయి, కమింగ్ డేస్లో కూడా అలానే ఉంటుంది. ఉన్నప్పుడు 24, 23, 25 మ్యాక్స్, 25 లోపల అబ్బాయికి 21, 24, 25 3-4 ఇయర్స్ ఏజ్ గ్యాప్ చాలు, చేయండి, వాళ్ళకి పెళ్లి చేసేయండి. దానివల్ల ఏమవుతుంది తెలుసా, సంతానోత్పత్తికి సంబంధించిన విషయాలన్నీ ఆల్ పర్ఫెక్ట్గా ఉంటాయి. వాళ్ళకి వెంటనే పిల్లలు పుడుతూ ఉంటారు. మళ్ళీ అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్లు చేయకుండా వెంటనే పిల్లల్ని కనండి. 4-5 కనమని మన గవర్నమెంట్ కూడా ప్రోత్సహిస్తుంది ఇప్పుడు ఈ రోజు. మళ్ళీ ఆ రోజు వచ్చేస్తుంది. వై? బికాజ్ అంటే మన పాపులేషన్ తగ్గిపోతుంది, వేరే వాళ్ళ పాపులేషన్స్ పెరిగిపోతున్నాయి. అర్థమైందా? మన హిందుత్వం భూమి కిందకి వెళ్ళిపోతుంది, అంతరించిపోతుంది, వేరేవన్నీ బయటకు వస్తున్నాయి, వాళ్ళది మళ్ళీ రాజ్యం వెళ్ళచ్చు. అంటే ఏదైనా సరే ఉండాలి కదా, ఒక జాతి అనేది నిలబడాలి. ఇప్పుడు జంతువుల్లో అనేక జాతులు మనకు కనపడకుండా పోతున్నాయి, దాన్ని మనం తిరిగి తీసుకొచ్చి పుట్టించలేం, ఉన్న వాటిని కాపాడుకోవాలి. సేమ్ లైక్ అట్లానే ఇక్కడ కూడా ఉన్నదాన్ని మళ్ళీ మనము మళ్ళీ ఎట్లా దాన్ని మనం పుంజుకోవాలి, అర్థమైందా? దానికోసం మనం ఏం చేయాలి, మన పాపులేషన్ని పెంచుకోవాలి. మన వాళ్ళ మీద మనకి అభిమానం లేదా, మన జాతిని పెంచుకోవాలన్న ఇది లేదా మీకు, మన పాపులేషన్ తగ్గిపోతుందన్న బాధ లేదా? మరి అలాంటప్పుడు తల్లిదండ్రులు కూడా మేల్కోవాలి. మేము బాగున్నాం, మా పిల్లలు బాగున్నారు, ఏంటిది అనుకున్నారనుకో ఇలా ఈ వీడియో చూసి, ఇంకా మన జాతి అంతరించిపోవడమే. మన జాతి అంతరించిపోతుంది. తర్వాత ఓహో ఎప్పుడో ఉండేదంట అని చెప్పి కొన్ని 100 సంవత్సరాలు అయిన తర్వాత, ఒక 1000 సంవత్సరాలు అయిన తర్వాత చెప్పుకోవడానికి పనికొస్తాం ఉండేదట. ఇప్పుడు ఒక 1000 సంవత్సరాల క్రితం చరిత్రలు మనం అట అనుకుంటాము, మర్చిపోతాం దాన్ని. మనం కూడా అలాగే అయిపోతాం ఒక 500 సంవత్సరాల తర్వాత. ఏమో అట మనకు తెలియదు, ఆ పుస్తకంలో చదివారంట, వాళ్ళు ఎవరో చెప్పారు, మేము చదవలేదులే అని చెప్పుకుంటారు. అట్లీస్ట్ చదవలేదులే అని కూడా చెప్పుకుంటారు. అంటే చదవను కూడా చదివే అవకాశం వాళ్ళకు ఉండదు, ఇంకెలా తెలుసుకుంటారు? కాబట్టి ప్రస్తుతం గవర్నమెంట్ మనకి ఎంకరేజ్ చేస్తుంది అధిక సంతానాన్ని కానండి, ఎర్లీ మ్యారేజెస్. ఐ మీన్ 21, 20కి అమ్మాయికి, 25 లోపల అబ్బాయికి శరీరాలు అనుకూలంగా ఉంటాయి, ఆరోగ్యాలు బాగుంటాయి, వాళ్ళకి చక్కని శక్తి ఉంటుంది బాడీలో. ఒక 4-5 కనమని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఇది కూడా మంచిది. ఒక జాతి కోసం, ఒక మహిళా జాతి అనుకోండి, భారతదేశం జాతి అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఇది ఈ సంవత్సరం కనుక మనము
ఈ ప్రణాళిక చేసుకున్నామంటే వచ్చే సంవత్సరానికి ఎంత రిజల్ట్ ఉంటుందో మీరే చూడండి. రైట్. సంతానం పెరుగుతారు, మన పాపులేషన్ పెరుగుతుంది, అలా మనమే డెవలప్ చేసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా ఒక మహిళగా ఈరోజు చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో చూసారు కదా, ఖచ్చితంగా మహిళలకు ముఖ్యంగా ఇది ఆలోచించాల్సిన అంశము. ఖచ్చితంగా మీకు ఇది అర్థం అవుతుందనే మేము ఎపిసోడ్ తీసుకున్నాము. అండ్ ఆల్సో సమాజంలో దీనికి సంబంధించి ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీరు హిట్ టీవీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ కావచ్చు, లేకపోతే మీ స్కూల్ ఏజ్లో మీ పేరెంట్స్ పట్ల ఇవన్నీ ఏవైనా ఇంక్లూడ్ అయితే ఖచ్చితంగా హిట్ టీవీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మరి ముఖ్యంగా అందరికీ హ్యాపీ విమెన్స్ డే. మరో ఎపిసోడ్తో మళ్ళీ ఉంటాను. అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.